నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. ఎట్టకేలకు 4 months తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఆదరించండి మా ఛానల్ని. ఈ 4 నెలలు ఈ వీడియోస్ చేయలేకపోయానండి. ఎందుకంటే వీడియోస్ తీస్తే ఎడిటింగ్ చేయాలి, దానికి సరైన మ్యూజిక్ చూడాలి. అలా చేస్తేనే వీడియోస్ అందరు ఆదరిస్తారని ఏం చేయాలో అర్థం కాక, అలాగే నాకు టైం కుదరక అసలు లాంగ్ వీడియోస్ అసలే తీయలేదండి. లాస్ట్ 2 months నుంచి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కంటిన్యూగా నేను లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ తీస్తే ఈ పాటికి సబ్స్క్రైబర్స్ పెరుగునేమో, 1000కి రీచ్ అవుదునేమో. ఇప్పుడు 1000కి దగ్గరలో ఉన్నానండి. వాచ్ అవర్స్ కూడా పెరగట్లేదండి. అసలే సగం వాచ్ అవర్స్ కూడా రాలేకపోయిందండి. ఈ సంవత్సరం అయినా యూట్యూబ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అలాగే నా ఛానల్ చూసి అలాగే కోరుకోండి. ఈ ఫంక్షన్ వచ్చేసి సండే రోజు మా తమ్ముడి కూతురు కొడుకుది ధోతి అండ్ అలాగే శారీ ఫంక్షన్ అండి. చాలా బాగా జరిగింది. అందరు చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది. వంటలు కూడా బాగా కుదిరాయండి. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఒడినింపి, గాజులు పెట్టి ఒడినింపి, పూలదండలు వేసి, బంగారం పెట్టి, అలాగే పాపకు వచ్చేసి వెండి పట్టీలు పెట్టారండి. అంత పెద్ద పూజగంప వేసిరండి. చాలా పెద్దగా ఉంది పూజగంప. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత బంగారం వచ్చిందండి. చాలా సంతోషము. ఎంత బంగారం వచ్చినా మళ్ళీ అది రిటర్న్ పెట్టవలసిందే కదా, ఎప్పటికైనా బాకే అది. ఎవరు బంగారం పెట్టినా అది బాకేను. బంగారం రాకుంటేనే మంచిది. ఇప్పుడు రాను తులం ₹1,00,000 అవుతుందంట. బంగారం వస్తే ఓ బాధ, రాకపోతే ఓ బాధ. ఎవరైనా తెస్తే బాగుండు, మేము కూడా పెడదాంగా అనిపిస్తుంది. కానీ పెట్టేటప్పుడు చుక్కలు చూడాల్సిందే. ఇప్పుడు ఒక రేటు ఉంటుంది, మనం పెట్టేటప్పుడు ఒక రేటు ఉంటుంది. అది మనం తలుచుకోలేని రేట్ అండి. కేసే చైన్ అండి. బాబుకు మా అమ్మ పెట్టిందండి, అలా బాపమ్మ పెట్టింది ఆ చైను. చాలా బాగుంది, కొత్త మోడలు. బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పాప, బాబు ఇద్దరు దిగిన ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించుకొని వచ్చారండి. ఆ ఫ్రేమ్ కూడా చాలా బాగుందండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే మంచిగా జరిగింది. కాకపోతే లేట్ అయింది. కానీ 11కి స్టార్ట్ అవ్వాల్సిన ఫంక్షను మధ్యాహ్నం 3 o'clock స్టార్ట్ అయిందండి. 3 నుండి 6 వరకు కంటిన్యూగా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. మా తమ్ముడు లారీ ఫీల్డ్ కనుక లారీ ఫీల్డ్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా చాలామంది వచ్చారు. మా మరదలు వాళ్ళ ఫ్రెండ్స్, పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్, ఈ ఊరు మా అమ్మ పనికి పోయే ఫ్రెండ్స్, అలా చాలామంది వచ్చారు. అందరూ పిల్లల్ని ఆశీర్వదించి ఫంక్షన్ బాగా జరిపించారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే వ్యూస్ అండి. వ్యూస్ నాకు అసలు పెరగట్లేదు. షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ పెరిగితేనే నాకు ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అవుతానండి. ఇప్పటి నుంచి వారానికి 1 లేదా 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. వారానికి 2 వీడియోస్ పెడతాను. ప్లీజ్ మా ఛానల్ ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పిల్లల్ని దీవించండి. మా చిన్న తమ్ముడిని వీడియో తీయడానికి కుదరలేదండి. ఫంక్షన్ భారం మొత్తం వాడి మీదనే పడ్డదండి. ఈడ మేము ఫంక్షన్ కాడ ఉంటే వాడు వచ్చే వాళ్ళని, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ మంచిగా చూసుకుంటూ వాళ్ళకు అన్నం పెట్టియడము, వంటలు సర్దడము అవన్నీ సరిపోయినాయండి. వాడికి అందరికీ మర్యాదలు చేయడం అవి సరిపోయినాయి. వాడు ఎక్కువ ఫోటోలు దిగలేదు. ఒక ఫ్యామిలీ ఫోటో దిగి రింగ్ పెట్టి వెళ్ళాడండి. ఇక వాడి ఫోటోలు అసలే లేవు, మావే ఉన్నవండి. మా వరకే దిగాము. మా ఫ్యామిలీ దిగిన ఫోటో కూడా నా సెల్లులో తీయడానికి ఎవరు లేక తీయలేదండి. ఆ ఫోటో కూడా మిస్ అయిపోయింది. అది కెమెరామ్యాన్ దగ్గర ఉంది. ఈ వీడియో వచ్చాక కూడా మీకు పూర్తిగా అప్లోడ్ చేస్తానండి. ఫొటోస్ వచ్చాక కూడా ఫొటోస్ వీడియో చూపెడతాను మీకు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏ మ్యూజిక్ యాడ్ చేద్దామన్న భయం అవుతుందండి. ఎందుకంటే కైన్ మాస్టర్ ప్రీమియం అడుగుతుందండి. ప్రీమియం 500 ఉంది 3 daysకు. అమ్మో, అంత మనీయా? తినడానికి తిండి లేదు కానీ మీసాల సంపంగ నూనె అన్నట్టు అంత మనీ పెట్టి నేను మ్యూజిక్ యాడే చేయలేకపోతున్నానండి. ఇప్పటికీ 2 సార్లు ఎడిటింగ్ చేశాను. ఎడిటింగ్ చాలా కష్టమైపోయింది. 3 days నుంచి కష్టపడుతున్నాను ఎడిటింగ్ చేయడానికి, ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయడానికి. ఆ మ్యూజిక్ యాడ్ చేద్దామంటేనే భయం అవుతుంది. 3 సార్లు ఎడిటింగ్ చేశాను. ఇది 3వసారి అండి. ఎప్పుడైనా ఇది అప్లోడ్ అవుతుందా కాదా అని భయంతో ఉన్నా. ఈరోజు అప్లోడ్ చేయకపోతే ఇంకా చాలా లేట్ అవుతుంది. చూసే వాళ్ళకు కూడా బాగుండదండి. ఫంక్షన్ అయిపోయి కూడా 3 days అయిపోయింది కదా. ఇప్పటికే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. చూద్దాం, ఇప్పుడు ఒక కొత్త మ్యూజిక్ యాడ్ చేద్దాము. మరి ఇది ఎలా వస్తుందో చూడాలండి. ప్లీజ్ చూడండి, పూర్తిగా చూడండి, ఆశీర్వదించండి, నాకు వ్యూస్ పెంచండి.